వాళ్ళ పైన మీరు గంజాయి బ్యాచ్ అని ముద్ర ఏయాలని తాపత్రయంతోటి జెన్‌జీని గూడా అవమానిస్తా ఉన్నారు. నిజానికి జగన్ వారి వైపు నడిచే యువతను గూడా మీరు దృష్టిలో పెట్టుకొని తిడతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? ఈ డీఎస్సీ లాంటి కుంభకోణం ఒక యువకులకి అన్యాయం జరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులియ్యపోతే అదే జెన్‌జీకి కోపం రాదా? నిరుద్యోగులకు 20,00,000 జాబులు ఇస్తామని చెప్పి మీరు చెప్పిన మాటలు విని నమ్మినటువంటి వ్యక్తులు మీకు ఓట్లేస్తే జాబులు లేకుండా 20,00,000 పెట్టుబడులొచ్చినియి, 23,00,000 ఉద్యోగాలొచ్చినాయని చెప్పుకోవటమే మీరు సరిపోయా. ఇటువంటి మాటలు చూసిన వాళ్ళకి కోపం రాదా? అంతిమంగా ఈరోజు 3,000 నిరుద్యోగ భృతి లేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అందరిని ముంచేశారు. మహిళల్లో గూడా తీవ్ర ఆగ్రహం ఉంది. అందుకే మహిళలు జగన్ గారు వస్తుంటే డాన్సులేస్తా ఉన్నారు. అరే! ఈయనొస్తేనే మనకు న్యాయం జరిగింది. టంచనగా క్యాలెండర్ ప్రకటించి మరి సంక్షేమం అమలు చేశాడు. మన కోసం ఆలోచించాడు. మన కుటుంబం కోసం ఆలోచించాడు. మహిళల్ని ఇంటి పెద్దని చేశాడు అని మహిళల్లో గూడా ఆగ్రహం ఉంటే ఇన్ని వర్గాల్ని ముంచేసినటువంటి మీ పైన కోపం రావటం చాలా సహజం. కాకపోతే అది తీవ్రం అవుతుంది. మీరు ఎంత ఏడ్చినా జగన్ గారికి ఆశీస్సులే ఉంటాయి. జగన్ గారు ఖచ్చితంగా 2029లో అధికారం వచ్చేది 100% అయితే మీ ఏడుపులు ఏవైతే ఉన్నాయో ఇదైతే ఆగిపోయే సూచనలైతే ఇప్పటికి కనపడదు కాబట్టి ఈ 3 ఏళ్ళు ఇలాగే ఏడ్చుకుంటా మీరు ముందుకెళ్ళండి. జగన్ గారి వైపు ఇప్పుడు జెన్‌జీ చూస్తుందంటానికి చాలా ఉదాహరణలు ఈ 2 సంవత్సరాల్లో జరిగినాయి. ఉదాహరణకి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాక ముందు రగిలిపోయింది జెన్‌జీయే. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,00,00,000 సంతకాలు తీసుకుంటే, ఆ 1,00,00,000 సంతకాల్లో ఎంతోమంది జెన్‌జీలు స్వతంత్రంగా వచ్చి దీనికి వ్యతిరేకంగా సంతకాలు తీసుకున్నారు. ప్రజల దగ్గరికి వాళ్ళంతటికి వాళ్ళే ఎళ్లి, ఇదిగో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఇది అని చెప్పి సంతకాలు తీసుకున్నది జెన్‌జీయే ఎక్కువ. ఆ తర్వాత డీఎస్సీ లాంటి దాంట్లో జెన్‌జీలు రగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే పేపర్ లీక్ ఘటన దేశంలో ఎంత సంచలనమైందో మనందరం చూసాం. అట్లాగే మన రాష్ట్రంలో కనీసం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాన్ని పూర్తిగా క్లీన్‌గా కండక్ట్ చేసే అంత దుస్థితి క్లీన్‌గా కండక్ట్ చేయలేనటువంటి దుస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే జడ్జీలకి రగిలిపోరా? నిజమైన క్వాలిఫైడ్ పీపుల్ మేము కష్టంతోటి మేము ఎదగాలనుకునే వ్యక్తులకి మీరు అండగా లేకుండా ఇటువంటి దుర్మార్గమైన పని చేస్తున్నారని రగిలిపోరా? ఈ రగిలిపోయిన వ్యక్తులందరూ పూర్తిగా ఇప్పుడు జగన్ గారి వైపే ఎందుకు చూస్తున్నారంటే జగన్ గారు ఉన్నప్పుడు దాదాపు సచివాలయ ఉద్యోగాలు 1,34,000 మంది ఉద్యోగాలు అందరూ యువతే. ఈ యువతకు గూడా ఎక్కడ గూడా ట్రాన్స్‌పరెంట్‌గా నిర్వహించారు తప్పితే ఎక్కడ గూడా ఏ కుంభకోణాలను లేకపోతే అమ్ముకోవడాలు ఎక్కడ జరగల. కానీ మీరు 16,000 ఉద్యోగాలు ఇచ్చామని పేరుకు చెప్పుకుంటున్నా గూడా, ఆ 16,000 ఉద్యోగాల్లోనే ఈ స్పోర్ట్స్ కోటాలో ఎంత దుర్మార్గమైన పని చేశారండి. మీ అంతటికి మీరే ఒక జీవో తెచ్చుకుంటారు. మీ అంతటికి మీరే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. మొత్తం ఈ కుంభకోణం కోసం. ఈ చూసినటువంటి జెన్‌జీ రగిలిపోతా ఉంది. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు వాళ్ళకిచ్చిన సినిమా డైలాగ్ వాళ్ళకి మీరు చెప్పినటువంటి హామీలు సినిమా డైలాగులు. ఆ సినిమా డైలాగులు విషయంలో వాళ్ళిప్పుడు రగిలిపోతా ఉన్నారు. పూర్తిగా అయితే జెన్‌జీలు ఉండబట్టే ఈరోజు జగన్ గారైతే ఎక్కడికెళ్ళినా పబ్లిక్ అంతమందొస్తున్నారు. జనరల్‌గా పబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరో లేకపోతే జగన్ గారిని అభిమానించే వాళ్ళు వస్తా ఉంటారు. కానీ ఈ ప్రత్యేకంగా ఈ యువతలో విపరీతంగా చర్చ ఎందుకు జరుగుతుంది? ఈరోజు సోషల్ మీడియాలో ఎంతమంది జగన్ గారికి మద్దతుగా పోస్టులు పెడతా ఉన్నారు. ఈరోజు జగన్ గారు ఏం మాట్లాడారు? గతంలో ఏం జరిగిందనేది స్వతంత్రంగా ఏ ఒక్క వ్యక్తి వచ్చి వాళ్ళని మీరు పెట్టండని ప్రోత్సహించట్ల. వాళ్ళంతటికి వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా క్వెషన్ చేస్తా ఉన్నారు. ఇది జగన్ గారికి అనుకూలంగా జెన్‌జీలైతే పనిచేస్తున్నారంటానికి మరో ఉదాహరణ.